సర్లే, ఓకే, యూ ప్లీజ్ కంటిన్యూ రాజు గారు. సారీ. సో ఎక్కడ ఆపాం? పోలీస్ వ్యవస్థ కూడా యాక్టివేట్ అయింది అంటున్నారు మీరు. పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు రీజనబుల్గా బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు వెయ్యాలి అనుకున్న వేషాలు ఖచ్చితంగా వేయలేరు. వాళ్ళు నెక్స్ట్ డే 5వ తారీఖు సాక్షి హెడ్లైన్ అయితే నేను చెప్పగలను. కౌంటింగ్లో కూడా పచ్చ ప్రభావం. ఎన్నో సీట్లు వైసీపీ ఖాతాలో పడవలసిన ఎన్నో సీట్లు పచ్చ ఖాతాలో వేసిన ఎన్నికల కమిషన్, కూటమికి కొమ్ము కాచిన ఎన్నికల కమిషన్ అని చెప్పి రాస్తాడు హెడ్డింగ్. నేను చాలాసార్లు చెప్పిన హెడ్డింగ్ అలాగే వచ్చింది. రేపు 5వ తారీఖు కూడా సాక్షిలో అటువంటి హెడ్డింగే వస్తుంది. వీళ్ళు చాలా ఏదో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు అయితే డెఫినెట్గా జరగనివ్వరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మనకు ముందే అన్ని ఇండికేషన్లు వచ్చేసినాయి కాబట్టి ఇతను కూడా ఓపెన్గానే చెప్పాడు కాబట్టి రే మనం గొడవలు చేయాలరా, పనికి మాలిన లుచ్చాలు ఎదవలు, రూల్స్కి ఏమాత్రం విలువలు ఇవ్వని వెధవలే రావాలి అని చెప్పి ఈయన ముందే చెప్పేశాడు కాబట్టి దీనికి తగ్గ బందోబస్తు డెఫినెట్గా మా పార్టీ తప్పకుండా చేసుకుంటుంది. పోలీసులు కూడా చేస్తారు డెఫినెట్గా. మా అధ్యక్షుల వారు సిఈసితో కూడా టచ్లో ఉండి ఇటువంటివి ఆ రోజు ఏమీ జరగకుండా చూసుకుంటారు. నిన్న అష్యూరెన్స్ కూడా మా అందరికీ ధైర్యం చెప్పి పంపించారు కాబట్టి వీళ్ళ ఆటలు అయితే సర్టెన్గా సాగవు వెంకటకృష్ణ గారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వాళ్ళ ప్రయత్నం లోపం లేకుండా వాళ్ళు గట్టిగా చేస్తారు. ఆ పరాభవం వాళ్ళ కళ్ళల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. పాపం సజ్జల గారు మాట్లాడినా, పేరు నాని గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆ విషాద వదనంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్. వాళ్ళ మొహం చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎన్ని ట్రై చేసినా కుదరదు. వాళ్ళకి ఒకటే కానీ రాజుగారు ఒక మాట చెప్పండి. మీరు చెప్పిన నాగన్న అనే అతను చిన్న కుర్రోడే నాకు తెలుసు. కానీ కొంతమంది కొన్ని సర్వే ఏజెన్సీలు నిన్న 4 రోజులు లేదు అసలు కౌంటింగ్, 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత 4 రోజులకి అసలు పోల్స్. ఈ 4-5 రోజుల కోసం ఎందుకు ఈ తప్పుడు ఫిగర్లు ఇస్తున్నారు? తప్పుడు ఫిగర్లు అని నేను ఎందుకు అంటున్నానంటే మూడ్ ఆఫ్ ది స్టేట్ ఒక రకంగా కనపడుతుంటే తెలిసి కూడా ఇలా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి రీజన్ నేను ఇందాక చెప్పింది కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రేపు డెఫినెట్గా 1వ తారీఖు TV9లో ఒకనాటి ఒక ప్రముఖ సంస్థ, రాబోయే రోజుల్లో అప్రతిష్ట మూటగట్టుకోబోయే ఒక సంస్థ TV9లో, ఇంకొక సంస్థ NTVలో డెఫినెట్గా వాళ్ళ స్లాట్లు బుక్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో వీళ్ళకి చెప్పేశారు. వీళ్ళు చెప్తారు. ఎందుకు అంటే వీళ్ళకున్న క్రెడిబిలిటీని వాళ్ళు కొనుక్కుని ఆ క్రెడిబిలిటీతో ఇది చెప్పించిన తర్వాత రేపు రిజల్ట్ కూటమి అప్రతిహత విజయం వచ్చిన తర్వాత చూసారా ఇంత ప్రముఖమైన